కీర్తనలు 50వ కీర్తన 1-2 వచనాలు. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమంటున్నాడంట? దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడంట. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? ఏమని పలుకుతున్నాడంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ పిలుస్తున్నాడంట. ఏమని పిలుస్తున్నాడు? రమ్మని పిలుచున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో ఉండి దేవుడు ప్రకాశించుచున్నాడంట. హల్లెలూయా. పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన సియోను అంటే పరలోకం. పరిపూర్ణమైన పరలోకానికి ప్రజల్ని, భూనివాసులందరినీ, ఒక కులం కాదు, ఒక మతం కాదు, మరి సమస్త జనులు, ప్రతి వారు ఆయన రూపంలో, ఆయన పోలికలో చేయబడిన వారు గనక వారందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. భూనివాసులందరినీ రమ్మని పిలుచున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే, పరిపూర్ణమైన సౌందర్యములో గల సియోనులో నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు గనక ఆ ప్రకాశములో ప్రజలు ఉండటం కోసమని దేవుడు పిలుస్తూ ఉన్నాడంట. ఏందయ్యా అసలుకి ప్రకాశించటం? ఎక్కడ ప్రకాశిస్తాడు? ఇప్పుడు మనందరం శరీరంతో ఉన్నాం, మనందరం పరలోకం వెళ్ళగలుగుతామా? ఆయన పిలుస్తున్నాడు కదా, మనం వెళ్ళి అక్కడ ఆరాధన చేసి రాగలుగుతామా? రాలేము. అందుకని దేవుని వాక్యంలో ఉంటుంది, సియోను అనగా దేవుని మందిరం. ఏంటంట? సియోను అనగా దేవుని మందిరం. సమస్త భూజనులందరినీ ఎందుకు పిలుస్తున్నాడు? ఎక్కడ ఉండటానికి పిలుస్తున్నాడంటే, పరిపూర్ణమైన ఒక మనిషి పరిపూర్ణతలోనికి రావటం కోసం, లేదా పరిపూర్ణమైన భక్తి చేయడం కోసం, లేదా ఈ లోకంలో పరిపూర్ణంగా సిద్ధపడి పరలోకం వెళ్ళటం కోసం మొదట ఎక్కడికి రావాలంట? దేవుని మందిరములోనికి. అక్కడ ఏముందంటున్నాడు ఆయన? దేవుడు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధి దేవుని మందిరములో ప్రకాశిస్తూ ఉందంట. ఆయన అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు గనక ప్రజలందరినీ రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రకాశంలో ఏం జరిగిద్దయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఆ ప్రకాశంలో చాలామంది మరి దేవుని సన్నిధిని అనుభవిస్తూ, రోగాలతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, దుఃఖంతో వచ్చిన వారు, కన్నీటితో ఉన్నవారు, కృంగిపోతున్నవారు, ఇక నా బ్రతుకు అయిపోయింది, ఇక నేను బ్రతకును, ఈ జీవితం చాలు, ఇక నేను ఉండలేను అనుకున్న వారంట సియోనులోనికి వస్తే అక్కడ ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగులో వాళ్ళ దుఃఖము, బాధ, వ్యాధి, వారికున్న ప్రతి పరిస్థితులన్నీ ఆ ప్రకాశములో కొట్టివేయబడతాయి అంట. హల్లెలూయా. దేవుని వెలుగు చేత అవన్నీ మరుగైపోతాయి. అందుకని ఆయన అంటున్నాడు, భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణమైన పరిపూర్ణము సౌందర్యము కలిగిన సియోనంట. ఏంటంట? సౌందర్యం. దేనంటే చక్కనిదంట. మరి దాన్ని చూసినప్పుడు అనేకులు దాని సన్నిధికి రావడానికి ఇష్టపడతారంట. అది సౌందర్యము కలిగిన సియోను అంట. చూడటానికి లోకం, మన ఇంట్లో మనం అనుకుంటా ఉంటాం, ఒక్కొక్కసారి మన కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు మనం ఏమనుకుంటాం? ఈ నరకం పడలేకపోతున్నా, ఈ నరకంలో నుండి అసలు సత్తే ఉందే నరకంలో. కానీ మళ్ళీ మనం ఏమనుకుంటాం? ఆ నరకంలోనే చచ్చిపోవాలనుకుంటాం. అయితే ఇక్కడ అది ఉండదు. మనం ఎంత నరకంలో నుండి లేదా ఎంత శ్రమల్లో నుండి సియోన్లోకి వస్తామో, ఆ సియోన్లో ఆ వెలుగు నీ మీద ప్రకాశించిద్దంట. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించిద్దంట. ప్రకాశించినప్పుడు ఏమైద్దయ్యా అంటే, మనకున్న శ్రమలు, బాధలన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రజలందరినీ. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడంట. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని పిలుచుచున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? నా బిడ్డలు ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారందరూ నెమ్మదితో నన్ను ఆరాధించాలి, నా సన్నిధిలో కనబడాలి, నా వెలుగు వారి మీద ఉంచాలని ప్రభు ఆశపడుతూ పిలుస్తున్నాడు. పిలవటమే కాకుండా ఏమంటున్నాడు? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట. దేవుని ఆజ్ఞ అంట.
దేనికి ఆజ్ఞ? దేవుని మందిరంలోనికి రావడానికి ఆజ్ఞ, దేవుని సన్నిధికి రావడానికి ఆజ్ఞ, ఆయన్ని ఆరాధించటానికి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఇచ్చిన దేవుడంట పరిపూర్ణమైన సౌందర్యములు మనల్ని ఆనందింపజేస్తాడంట. ఆయన వెలుగును నిత్యము మన మీద ఉంచుతాడంట. అందుకని మనందరం కూడా దేవుని సన్నిధికి ఎందుకు రావాలయ్యా అంటే పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనులో ఆయన వెలుగును చూడటానికి, ఆయన ద్వారా ప్రకాశింపబడటానికి. అందుకే దేవుని వాక్యంలో చాలాసార్లు ఆయన వెలుగు అనేకుల మీద ప్రకాశించినట్లుగా, వాళ్ళు ఆ వెలుగు ద్వారా బాగుపడ్డట్లుగా, ఆ వెలుగు ద్వారా దర్శనాలు చూసినట్లుగా, ఆ వెలుగు ద్వారా లోకంలో నుండి ప్రత్యేకించబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు ఒకానొక రోజు ఆయన క్రీస్తు బిడ్డలను శ్రమపరుస్తూ అనేక రకాలుగా వాళ్ళందరినీ హింసిస్తున్న దినాల్లో యేసు ప్రభువారంట వెలుగు రూపంలో ఆయనకు ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా! ఎలా అయ్యాడు? వెలుగు రూపములో. నిజమేనండి. ఎట్లాంటి పాపి ఆ వెలుగును చూడటానికి ఇష్టపడతారో, ఆ వెలుగులో ఉండటానికి ఇష్టపడతారో, ఆ వెలుగులో ప్రకాశించడానికి ఇష్టపడతారో వారందరి మీద దేవుని వెలుగు ప్రకాశించబడిద్దంట. అందుకు పిలుస్తున్నాడు. చీకటిలో నుండి ప్రత్యేకిస్తూ ఉన్నాడు, లోకములో నుండి ప్రత్యేకిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, మీరు రండి పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనులో దేవుడు మీ మీద ప్రకాశించటానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు. అందుకని మనం దేవుని దినాన్ని దొంగిలించేవారం కాకుండా దేవుని సన్నిధిలో మరి ఆయన వెలుగును పొందుకోవడానికి, ఆయన వెలుగు నీడలో మనం ఉండటానికి, ఆయన వెలుగు మన మీద ప్రకాశించాలని ఆశతో దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలి. అప్పుడు వచ్చినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఏదో ఆదివారం వచ్చింది వెళ్ళాలి కాబట్టి ఈరోజు వెళ్దాంలే అనుకొని అడావుడిగా వచ్చామనుకో వెలుగు ప్రకాశించదు. ఎందుకంటే మనసు ఆయనకు తెలుసుగా, హృదయం దేవునికి తెలుసుగా, మన ఆసక్తి దేవునికి తెలుసుగా. ఆయనకు తెలిసిన దేవుడు గనక నీ మీద ఆయన వెలుగును ప్రకాశింప ఒకవేళ చేసిన దైవ కార్యం నీలో జరగదు. ఎందుకంటే నువ్వు అనుకున్నవి తీరలేవు. ఎందుకంటే ఆ ఆసక్తి నీలో దేవుడికి కనబడాలి కదా. అందుకే ఆయన అంటున్నాడు, ఎందుకు భూనివాసులందరూ రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనులో ఆయన వెలుగు నీ మీద, నా మీద, మనందరి మీద నిత్యము ప్రకాశించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.